హే గైస్, వెల్కమ్ టు సే సంథింగ్. ప్రీవియస్ వీడియోస్లో మనం ప్రకృతి వికృతులని చూసాం. ఈ వీడియోలో ప్రకృతి వికృతులని బేస్ చేసుకొని టెట్ అండ్ డిఎస్సిలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఓగిరము దీనిలో ప్రకృతి రూపం. ఆప్షన్ 1 ఆశ్రమం, ఆప్షన్ 2 ఆహారం, ఆప్షన్ 3 ఆయాసం, ఆప్షన్ 4 సంస్కృతి. ఆన్సర్ ఈజ్ ఆహారం. ఓగిరముకి ప్రకృతి రూపం ఆహారం. సెకండ్ క్వశ్చన్, జ్యోతి దీనికి వికృతి పదం ఏది? ఆప్షన్ 1 జ్యోతి, ఆప్షన్ 2 రోతి, ఆప్షన్ 3 జ్యోతి, ఆప్షన్ 4 ద్యుతి. ఆన్సర్ ఈజ్ జ్యోతి. జ్యోతికి వికృతి పదం జ్యోతి. థర్డ్ క్వశ్చన్, ఆర్య దీనికి వికృతి పదం ఏది? ఆప్షన్ 1 అయ్య, ఆప్షన్ 2 అర్య, ఆప్షన్ 3 అర్య, ఆప్షన్ 4 ఆయా. ఆన్సర్ ఈజ్ అయ్య. ఆర్యకి వికృతి పదం అయ్య. ఫోర్త్ క్వశ్చన్, కొమురుడు దీనికి ప్రకృతి పదం ఏది? ఆప్షన్ 1 సుతుడు, ఆప్షన్ 2 కుమారుడు, ఆప్షన్ 3 కుమార్తె, ఆప్షన్ 4 హృదయం. ఆన్సర్ ఈజ్ కుమారుడు. కొమురుడుకి ప్రకృతి పదం కుమారుడు. ఫిఫ్త్ క్వశ్చన్, ఆశ దీనికి వికృతి పదం ఏది? ఆప్షన్ 1 ఆశ, ఆప్షన్ 2 ఆర, ఆప్షన్ 3 అస, ఆప్షన్ 4 నాస. ఆన్సర్ ఈజ్ ఆశ. ఆశకి వికృతి పదం ఆశ. సిక్స్త్ క్వశ్చన్, సంద్రము దీనికి వికృతి పదం ఏది? ఆప్షన్ 1 పయోధి, ఆప్షన్ 2 సముద్రం, ఆప్షన్ 3 సాంద్రము, ఆప్షన్ 4 జలధి. ఆన్సర్ ఈజ్ సముద్రం. సంద్రముకి వికృతి పదం సముద్రం. సెవెంత్ క్వశ్చన్, యద దీనికి ప్రకృతి రూపం. ఆప్షన్ 1 హృదయము, ఆప్షన్ 2 హేయము, ఆప్షన్ 3 మనసు, ఆప్షన్ 4 హృదయం. ఆన్సర్ ఈజ్ హృదయం. యదకి ప్రకృతి రూపం హృదయం. ఎయిత్ క్వశ్చన్, విజ్ఞానము దీనికి వికృతి రూపం ఏది? ఆప్షన్ 1 విద్యానము, ఆప్షన్ 2 విజ్ఞానము, ఆప్షన్ 3 విజ్ఞానము, ఆప్షన్ 4 విజ్ఞానము. ఆన్సర్ ఈజ్ విజ్ఞానము. విజ్ఞానముకి వికృతి పదం విజ్ఞానము. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, తానము దీనికి ప్రకృతి రూపం ఏది? ఆప్షన్ 1 జ్ఞానము, ఆప్షన్ 2 స్థావరం, ఆప్షన్ 3 స్థానము, ఆప్షన్ 4 బాపము. ఆన్సర్ ఈజ్ స్థానము. తానముకి ప్రకృతి రూపం స్థానము. నెక్స్ట్ 10th క్వశ్చన్, సంతోషము దీనికి వికృతి రూపం ఏది? ఆప్షన్ 1 సంతెము, ఆప్షన్ 2 సంగవము, ఆప్షన్ 3 సంబరం, ఆప్షన్ 4 సంతసము. ఆన్సర్ ఈజ్ సంతసము. సంతోషముకి వికృతి రూపం సంతసము. 11th క్వశ్చన్, చట్టము దీనికి ప్రకృతి పదం ఏది? ఆప్షన్ 1 శాస్త్రము, ఆప్షన్ 2 శాసనం, ఆప్షన్ 3 శాస్త్రం, ఆప్షన్ 4 ధర్మము. ఆన్సర్ ఈజ్ శాస్త్రము. చట్టముకి ప్రకృతి రూపం శాస్త్రము. 12th క్వశ్చన్, అంతఃపురం దీనికి వికృతి పదం ఏది? ఆప్షన్ 1 అంతరంగం, ఆప్షన్ 2 అంతిపురం, ఆప్షన్ 3 అంతర్మథనం, ఆప్షన్ 4 అంతేపురం. ఆన్సర్ ఈజ్ అంతిపురం. అంతఃపురంకి వికృతి రూపం అంతిపురం. నెక్స్ట్ 13th క్వశ్చన్, అంగుళీయకము దీనికి వికృతి పదం ఏది? ఆప్షన్ 1 ఉంగరం, ఆప్షన్ 2 ఉదరం, ఆప్షన్ 3 ఉరగం, ఆప్షన్ 4 ఉవారం. ఆన్సర్ ఈజ్ ఉంగరం. అంగుళీయకముకు వికృతి పదం ఉంగరం. నెక్స్ట్ 14th క్వశ్చన్, ఘంట దీనికి వికృతి పదం ఏది? ఆప్షన్ 1 గాంట,
ఆప్షన్ 2 గంట, ఆప్షన్ 3 ఘనము, ఆప్షన్ 4 గాంధీవము. ఆన్సర్ ఈజ్ గంట. 15th క్వశ్చన్. మత్సరము దీనికి ప్రకృతి పదం ఏది? ఆప్షన్ 1 మాత్సరము, ఆప్షన్ 2 మాతంగం, ఆప్షన్ 3 మదనం, ఆప్షన్ 4 మాధుర్యం. ఆన్సర్ ఈజ్ మాత్సరము. మత్సరముకి ప్రకృతి పదం మాత్సరము. 16th క్వశ్చన్. గారవము దీనికి ప్రకృతి పదం ఏది? ఆప్షన్ 1 గార్ధబము, ఆప్షన్ 2 గౌరవం, ఆప్షన్ 3 గాంభీర్యము, ఆప్షన్ 4 గాంభీర్యము. ఆన్సర్ ఈజ్ గౌరవం. గారవముకి ప్రకృతి పదం గౌరవం. 17th క్వశ్చన్. క్షేమం దీనికి వికృతి పదం ఏది? ఆప్షన్ 1 క్షయం, ఆప్షన్ 2 దమం, ఆప్షన్ 3 సేమం, ఆప్షన్ 4 సేమం. ఆన్సర్ ఈజ్ సేమం. క్షేమంకి వికృత పదం సేమం. 18th క్వశ్చన్. సొద్దెము దీనికి ప్రకృతి పదం. ఆప్షన్ 1 చోద్యము, ఆప్షన్ 2 చాదరం, ఆప్షన్ 3 త్యాగము, ఆప్షన్ 4 దానము. ఆన్సర్ ఈజ్ చోద్యము. సోద్యముకి ప్రకృతి పదం చోద్యము. 19th క్వశ్చన్. వెన్నాడు దీనికి ప్రకృతి పదం ఏది? ఆప్షన్ 1 వాసుదేవుడు, ఆప్షన్ 2 మాధవుడు, ఆప్షన్ 3 కన్నడు, ఆప్షన్ 4 కృష్ణుడు. ఆన్సర్ ఈజ్ వాసుదేవుడు. వెన్నాడుకి ప్రకృతి పదం వాసుదేవుడు. 20th క్వశ్చన్. కంబము దీనికి ప్రకృతి పదం ఏది? ఆప్షన్ 1 స్తంభము, ఆప్షన్ 2 స్థానము, ఆప్షన్ 3 స్థానము, ఆప్షన్ 4 కాసారము. ఆన్సర్ ఈజ్ స్తంభము. కంబముకి ప్రకృతి పదం స్తంభము. 21st క్వశ్చన్. అరణ్యం దీనికి వికృతి పదం ఏది? ఆప్షన్ 1 విపినం, ఆప్షన్ 2 అరుణ, ఆప్షన్ 3 వనం, ఆప్షన్ 4 అడవి. ఆన్సర్ ఈజ్ అడవి. అరణ్యంకి వికృతి పదం అడవి. 22nd క్వశ్చన్. అప్సరస దీనికి వికృతి పదం. ఆప్షన్ 1 అచ్చర, ఆప్షన్ 2 అనెఖరు, ఆప్షన్ 3 అన్నెర, ఆప్షన్ 4 అరుంధతి. ఆన్సర్ ఈజ్ అచ్చర. అప్సరసకు వికృతి పదం అచ్చర. 23rd క్వశ్చన్. ఆరం జ్యోతి దీనికి ప్రకృతి పదం ఏది? ఆప్షన్ 1 అంధతి, ఆప్షన్ 2 అరుంధతి, ఆప్షన్ 3 అపరం జ్యోతి, ఆప్షన్ 4 అంకురార్పణం. ఆన్సర్ ఈజ్ అరుంధతి. ఆరం జ్యోతికి ప్రకృతి పదం అరుంధతి. 24th క్వశ్చన్. రత్నము దీనికి వికృతి పదం ఏది? ఆప్షన్ 1 రాట్నము, ఆప్షన్ 2 రత్నము, ఆప్షన్ 3 రతనం, ఆప్షన్ 4 రతాఖం. ఆన్సర్ ఈజ్ రతనం. రత్నముకి వికృతి పదం రతనం. 25th క్వశ్చన్. అమ్మకు ప్రకృతి పదం ఏది? ఆప్షన్ 1 జనని, ఆప్షన్ 2 మాత, ఆప్షన్ 3 అంబా, ఆప్షన్ 4 అంబు. ఆన్సర్ ఈజ్ అంబా. 26th క్వశ్చన్. యమున దీనికి వికృతి పదం ఏది? ఆప్షన్ 1 జమున, ఆప్షన్ 2 తమున, ఆప్షన్ 3 గమున, ఆప్షన్ 4 యత్నము. ఆన్సర్ ఈజ్ జమున. 27th క్వశ్చన్. పద్యము దీనికి ప్రకృతి రూపం ఏది? ఆప్షన్ 1 కావ్యము, ఆప్షన్ 2 కచ్చిము, ఆప్షన్ 3 గవ్వము, ఆప్షన్ 4 పద్యము. ఆన్సర్ ఈజ్ పద్యము. పద్యముకి ప్రకృతి పదం పద్యము. 28th క్వశ్చన్. అన్నియ అనే దానికి ప్రకృతి పదం ఏది? ఆప్షన్ 1 కావ్యం, ఆప్షన్ 2 పడతి, ఆప్షన్ 3 కన్నె, ఆప్షన్ 4 మగువ. ఆన్సర్ ఈజ్ కన్నె. అన్నియ అనే దానికి ప్రకృతి పదం కన్నె. 29th క్వశ్చన్. కబ్బము దీనికి ప్రకృతి పదం ఏది? ఆప్షన్ 1 కార్యము, ఆప్షన్ 2 కర్మము, ఆప్షన్ 3 కర్మము, ఆప్షన్ 4 కావ్యము. ఆన్సర్ ఈజ్ కావ్యము. కబ్బముకి ప్రకృతి పదం కావ్యము. 30th క్వశ్చన్. ఓజ్జ దీనికి ప్రకృతి పదం ఏది? ఆప్షన్ 1 ఉపాధ్యాయుడు, ఆప్షన్ 2 గురువు, ఆప్షన్ 3 ఉపాధ్యాయుని, ఆప్షన్ 4 ధర్మము. ఆన్సర్ ఈజ్ ఉపాధ్యాయుడు. ఓజ్జాకి ప్రకృతి పదం ఉపాధ్యాయుడు.
31st క్వశ్చన్, ముక్తము అనేదానికి వికృతి రూపం ఏది? ఆప్షన్ 1 మురత, ఆప్షన్ 2 ముత్తెము, ఆప్షన్ 3 మాణిక్యం, ఆప్షన్ 4 మాతాంగం. ఆన్సర్ ఈజ్ ముత్తెము. ముక్తము అనేదానికి వికృతి రూపం ముత్తెము. 32nd క్వశ్చన్, పాయసము అనేదానికి వికృతి పదం ఏది? ఆప్షన్ 1 పారెము, ఆప్షన్ 2 పాసెము, ఆప్షన్ 3 పాందెము, ఆప్షన్ 4 పాదెము. ఆన్సర్ ఈజ్ పాసెము. పాయసము అనేదానికి వికృతి పదం పాసెము. 33rd క్వశ్చన్, బంధు అనేదానికి ప్రకృతి పదం ఏది? ఆప్షన్ 1 బాధ, ఆప్షన్ 2 భటుడు, ఆప్షన్ 3 బంధం, ఆప్షన్ 4 బంధము. ఆన్సర్ ఈజ్ బంధము. బంధు అనేదానికి ప్రకృతి పదం బంధము. 34th క్వశ్చన్, మెకము దీనికి ప్రకృతి పదం ఏది? ఆప్షన్ 1 మాండవి, ఆప్షన్ 2 మృగము, ఆప్షన్ 3 మరకతము, ఆప్షన్ 4 మృతము. ఆన్సర్ ఈజ్ మృగము. మెకముకి ప్రకృతి పదం మృగము. 35th క్వశ్చన్, ద్యూదము అనేదానికి వికృతి పదం ఏది? ఆప్షన్ 1 ఆకు, ఆప్షన్ 2 జూదము, ఆప్షన్ 3 దూరము, ఆప్షన్ 4 నాట్యము. ఆన్సర్ ఈజ్ జూదము. 36th క్వశ్చన్, దవ్వు అనేదానికి ప్రకృతి పదం ఏది? ఆప్షన్ 1 దవారము, ఆప్షన్ 2 దగ్గర, ఆప్షన్ 3 దశారము, ఆప్షన్ 4 దూరము. ఆన్సర్ ఈజ్ దూరము. దవ్వు అనేదానికి ప్రకృతి పదం దూరము. 37th క్వశ్చన్, రాక్షసుడు అనేదానికి వికృతి పదం ఏది? ఆప్షన్ 1 రక్కసుడు, ఆప్షన్ 2 రాఘవుడు, ఆప్షన్ 3 రాతిరి, ఆప్షన్ 4 రావురు. ఆన్సర్ ఈజ్ రక్కసుడు. రాక్షసుడు అనేదానికి వికృతి పదం రక్కసుడు. 38th క్వశ్చన్, వంగడము అనేదానికి వికృతి పదం ఏది? ఆప్షన్ 1 వాగ్వర్త, ఆప్షన్ 2 వంశము, ఆప్షన్ 3 వికారము, ఆప్షన్ 4 వారధి. ఆన్సర్ ఈజ్ వంశము. వంగడము అనేదానికి వికృతి పదం వంశము. 39th క్వశ్చన్, నిద్ర అను పదానికి వికృతి రూపం ఏది? ఆప్షన్ 1 మెలకువ, ఆప్షన్ 2 నిడుము, ఆప్షన్ 3 మెలత, ఆప్షన్ 4 నిదుర. ఆన్సర్ ఈజ్ నిదుర. నిద్ర అను పదానికి వికృతి రూపం నిదుర. 40th క్వశ్చన్, పయనము అనేదానికి ప్రకృతి పదం ఏది? ఆప్షన్ 1 ప్రయాణము, ఆప్షన్ 2 పాపము, ఆప్షన్ 3 ప్రయాసము, ఆప్షన్ 4 పారదము. ఆన్సర్ ఈజ్ ప్రయాణము. పయనము అనేదానికి ప్రకృతి పదం ప్రయాణము. సో చూశారు కదండి, ప్రకృతి వికృతులు టెట్ అండ్ డిఎస్సికి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో. సో నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో వీడియో చేస్తాం. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సే సంథింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.